మార్నింగ్ బయటేమో పెద్ద వర్షం. నో వాకింగ్. జీరా సోంపు వాటర్ చేసుకొని తాగుతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ మహతీరాగా. నా పేరు లక్ష్మి. మేము రాంచీలో ఉంటాము. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఇది నిన్నటి వ్లాగు, అంటే వెన్స్డే రోజు నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూను ఏమేమి స్పెషల్స్ చేశానో మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఎండ్ వరకు చూసి కాస్త వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయ్యిందంటే చాలు, ఇంకా లంచ్ బాక్స్లోకి ఏవో ఒక స్పెషల్స్ కావాలి. ఏదైనా స్పెషల్ చెయ్యి అంటుంది మా పాప. ఏం స్పెషల్స్ చేయాలి? ఇడ్లీ పిండి, దోశ పిండి, మహా అయితే చపాతీలు అవి రోల్లా చేసి అవి పెడతాము. ఇంకా సర్లే అని చెప్పి ఏదైనా రెగ్యులర్ ఐటమ్ అయినా పేరు మార్చి చెప్పామనుకోండి, ఓకే అది స్పెషల్ అనుకొని తీసుకెళ్ళిపోద్ది అనమాట. అందుకే ఇలాగా ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, అలాగే వాము, సరిపడా సాల్టు, వాటర్ కొద్దిగా వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు. కరివేపాకు వేసుకొని ఇలాగా పెనం మీద, అంటే ఆయిల్ ఎక్కువ వేయకుండా మంచిగా ఉత్తప్పంలా వేసుకొని అట్టులా అన్న సన్నగా అన్న వేసుకొని, ముక్కలు మరీ సన్నగా తరుక్కున్నాం అనుకోండి బాగా పెద్దగా వస్తుంది అనమాట. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకొని అటు ఇటు ఇంకా ఇది ఇలాగా ఫోల్డ్ చేసేసి హాఫ్లా చేసి బాక్స్లో పెట్టానమాట. వీళ్ళకి హాఫ్ డేనే కదా, మళ్ళీ రైస్ ఐటమ్స్ ఏమో నాట్ అలౌడ్ అనమాట. రైస్ ఐటమ్స్ తెచ్చుకోవద్దంటారు. ఇలాంటి స్నాక్స్ టైపే ఇవ్వాలి ఏదైనా సరే. ఇదిగోండి, ఇలాగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ కింద బాగుంటుంది. అంటే డీప్ ఫ్రై పకోడీలా కాకుండా ఇలా వేయండి, ఆయిల్ ఎక్కువ పట్టదు, పకోడీ తిన్న టేస్ట్ ఉంటుంది. ఇంకా పాపకేమో టమాటా సాస్ వేసి పెట్టేశాను. ఇంకా నైట్ది అరటికాయ పచ్చిరొయ్యలు చేసిన కర్రీ ఉంటే అది వేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా కాఫీ కూడా పెట్టేసి మా వారికి ఇచ్చాను అనమాట. ఇంకా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తారు. ఈరోజు మా వారికి బీ షిఫ్ట్. చేపలు తీసుకొచ్చారు. ఇంకా చేపల్లో నేను ఎప్పుడు క్లీన్ చేసుకున్న పసుపు, అలాగే సాల్ట్ అన్నీ వేసి ఈ ముక్కలకి బాగా పట్టించి అప్పుడు శుభ్రంగా క్లీన్ చేస్తానన్నమాట. అంటే 4-5 సార్లు అయినా వాటర్తో బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత సాల్ట్, పసుపు పెట్టేసి అలా ఉంచుతాను. ఇదిగోండి కర్రీకి కావాల్సిన మసాలా: ధనియాలు, జీలకర్ర, 2 మొగ్గ, చెక్క, 2 ఇలాచి, అలాగే చిన్న ఉల్లిపాయ, 1 టమాటా, అల్లం వెల్లుల్లి, గసగసాలు ఉంటే కొబ్బరి కూడా వేసుకొని అన్నీ పేస్ట్ చేసుకోవాలి. అంటే నేను కొన్నేమో పులుసు పెడుతున్నాను, అలాగే కొన్ని ఫ్రై చేస్తున్నాను. దానికి తగ్గట్టు రెడీ చేసుకున్నాను మసాలా. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఇది సర్సోంకి అంటే ఆవాల నూనె వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న వేసుకొని, చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటాను. ఎక్కువ ఉల్లిపాయ వాడను నేను. ఎక్కువ ఉల్లిపాయలు వేసేస్తే తీపి వచ్చేస్తుంది కర్రీ. ఇంకా అదంతా అయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. అలాగే సరిపడా కారం కూడా వేసుకొని చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ పులుసు అనేది మరిగిన తర్వాత సాల్ట్ ఉందో అంటే ఆల్రెడీ చేపలకు పట్టించి ఉంచాను అనమాట. పసుపు సాల్ట్ కలిపి ఉంచాను కాబట్టి నేను పసుపు అది వేయలేదు. ఇంకా పులుసు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి ఏమీ కదపకుండా, అంటే ఫస్ట్లో గరిటెతో పెట్టి కదపొచ్చు, మామూలుగా ఇలాగా అటు ఇటు కడాయిని పట్టుకొని కదపాలన్నమాట. అందరికీ తెలిసిందే కదా. ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. తొందరగా చేపల కూర అనేది తొందరగా కుక్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీర అది వేసుకుంటే మన చేపల కర్రీ రెడీ అవుతుంది. ఇంకా నా వీడియోని అలా ముందు చూస్తూ ఉండండి ఎండ్ వరకు. ఇంకా చేపలు ఫ్రై చేశాను. స్టీల్ గిన్నెలో చేపల ఫ్రై అంటుకోకుండా ఎలాగా చేయాలో మంచిగా టిప్ అనేది చెప్పాను, చూడండి.
చేపల ఫ్రై కోసం ఇలాగ చేప ముక్కలకి సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా ఆయిల్, ఇంకా నిమ్మరసం వేసి కలిపి ఉంచాను. నేను ఎప్పుడు చేపల ఫ్రై చేసినా ఇలానే కలుపుకుంటాను. చేపలకు ఏ మసాలాలు యూస్ చేయను. ఇదిగోండి, చాలామందికి స్టీల్ ప్యాన్లో ఫ్రై చేసినప్పుడు చేప ముక్కలు ప్యాన్కి అతుక్కుపోతాయి కదా, అలాగే చేపను తిప్పినప్పుడు చితికిపోయినట్లు అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి, అసలు అతుక్కోకుండా ఎంత బాగా ఫ్రై అవుతాయో. ఏమీ లేదండి, దీనికోసం ముందుగా ప్యాన్ని బాగా వేడి చేయాలి. అలాగే ఆ వేడైన దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కూడా బాగా వేడైనాకే ముక్కల్ని వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అతుక్కోవు. చూసారు కదా ఎంత బాగా ఈజీగా వచ్చేస్తున్నాయో. దేనికైనా సరే ప్యాన్ అనేది వేడిగా ఉందనుకోండి, వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇలా అతుక్కోవన్నమాట. ఇలా వెంటనే స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసేసి వెంటనే వేసేసామనుకోండి, అతుక్కుపోతాయి అన్నమాట. అది తేడా. ఓకే అండి, ఇలా చేసుకోండి. బాగా మీ చేప ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి. చేప ముక్కలు అన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి వేసుకుంటే మంచి స్మెల్ వస్తాయన్నమాట. నేను కరివేపాకే వేసాను. ఇదిగోండి, ఇంకా చేపలు ఫ్రై అయిపోయింది, చేపల కర్రీ కూడా అయిపోయింది. ఇంకా మా వారికి పెట్టేసేయాలి, భోజనం చేసి ఇంకా బీ షిఫ్ట్కి 12:30కి వెళ్ళిపోతారు డ్యూటీకి. ఇంకా నేను తర్వాత వెళ్ళి పాపను తీసుకురావాలి 1:30కి. ఇంతేనండి ఈరోజు స్పెషల్స్. ఈ స్పెషల్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. చేపల పులుసు, చేపల ఫ్రై అయితే అదిరిపోయాయి. ఇంకా నైట్కి అయితే ఇంకా బాగుంటుంది చేపల పులుసు, అంతా బాగా పులుపది పట్టి. ఎప్పుడైనా అంతే కదా, చేపల కర్రీ అప్పటికంటే తర్వాతకే బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.